మంచు విష్ణుకు రాచకొండ సిపి సుధీర్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి గనక రచ్చ చేస్తే రచ్చ చేయవద్దని స్పష్టం చేశారు. దాదాపు గంటన్నర సేపు విష్ణును సిపి సుధీర్ బాబు విచారించారు. 4 రోజులుగా మంచు కుటుంబ వివాదాలపై ఆరా తీసిన సిపి మరోసారి శాంతి భద్రతలు విఘాతం కలిగేలా వ్యవహరించవద్దని విష్ణుకి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇంకోసారి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లతో గొడవలకు పాల్పడవద్దని కూడా ఆదేశించారు. ఒకవేళ సమస్యలు ఉంటే ఇంట్లో పరిష్కరించుకోవాలి, కానీ గొడవలు చేయవద్దని సిపి సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే పోలీసులకు సమాచారం అందించాలని విష్ణుకి సూచించారు. సిపి శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే గనక ₹1,00,000 జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. విచారణ సందర్భంగా మనోజ్ ఫిర్యాదుపై కూడా విష్ణును విచారించినట్లుగా తెలుస్తోంది. జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో తన ప్రైవేట్ సెక్యూరిటీని పంపించాలని విష్ణును ఆదేశించారు సిపి. జిల్లా అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో శాంతి భద్రతల పరిరక్షణ నిబంధనల బాండ్ పైన సైన్ తీసుకున్నారు సిపి సుధీర్ బాబు. డిసెంబర్ 11 ఉదయం 10 గంటల 30 నిమిషాలకు తమ ముందు హాజరు కావాలని రాచకొండ పోలీసులు ఆదేశించారు. అయితే పోలీసులు నోటీసులను హైకోర్టులో సవాల్ చేసిన మోహన్ బాబు డిసెంబర్ 24వ తారీఖు వరకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును పొందారు. మరోవైపు సిపి ఆదేశాల మేరకు మంచు మనోజ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలను సిపికి వివరించారు. ఆయన మరోసారి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించనని సిపికి 1,00,000 పూచీకత్తు బాండ్పై సంతకం చేసి సమర్పించారు.